ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి మిథున రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వారు ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు. చాలా రోజుల తర్వాత శత్రువర్గం మీ యొక్క అదృష్టాన్ని చూసి ఓర్వలేరు. అలాగే వారు కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ అంశాలన్నింటి గురించి కూడా వివరంగా మనం తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక బంధాలకి అనుబంధాలకి వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక చాలా రోజుల తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, నష్టాలు మిమ్మల్ని బాధ పెట్టాయి. అనేక మంది వ్యక్తుల చేత మీరు మోసపోబడ్డారు. అలాగే అనేక మంది ద్వారా మీరు అవమానాల పాలు కూడా అయ్యారు. ఆర్థికంగా కూడా మీరు దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి. అయితే ఈ సమయంలో మాత్రం మీకు అద్భుతమైన శుభవార్తనైతే వినిపించబోతుంది. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. అది విదేశీయానం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా మరొక వ్యాపారాన్ని ప్రారంభించడం కావచ్చు, వ్యాపారంలో ఎదుగుదల కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో, ఏ వార్త అయితే కనుక మీ యొక్క జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందో అటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి మిమ్మల్ని అవమానపరిచినటువంటి మీ యొక్క శత్రువర్గం ఓర్వలేకపోతారు. అలాగే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఆశ్చర్యపోతారు కూడా. అంతగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. అంటే వారితో పాటు సమానంగా ఉన్నటువంటి మీరు ఒకేసారి పైకి ఎదగటాన్ని చూసి వారు ఓర్వలేకపోతారు. అలాగే ఏ ఫలితమైతే మీరు వారు కలిసి కావాలని ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం కేవలం మీకు మాత్రమే దక్కబోతుంది. ఈ విధంగా శత్రువర్గం మీపైన కుట్రలు పన్నే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. మీ శత్రువులపైన మీరు విజయం సాధించబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో విజయకేతనమైతే మీరు ఎగురవేయబోతున్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెంచబడతాయి. ముఖ్యంగా ఆ శివ భగవానుడి యొక్క దివ్యాశిస్సులు మీకు, మీ కుటుంబానికి ఈ సమయంలో అత్యధికంగా తోడుగా ఉండే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ఇంకా ఆర్థిక పురోగతిని సాధించడానికి లలితా సహస్రనామ పారాయణ వారికి మేలు చేస్తుంది. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఆ బోలా శంకరుణ్ణి కూడా ఆరాధించినట్లయితే మీరు కోరుకున్న వరాలు అన్నీ కూడా ఆ శంకరుడు మీకు ఇస్తాడు. ఆ శంకరుడి దివ్యాశిస్సులు కూడా మీరు ఎల్లవేళలా పొందుకుంటారు. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉంటే కనుక ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.